హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్కి కొంచెం రీచ్ ఉంటుంది. కావున లైక్ చేయండి. తప్పకుండా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కారం బూందీకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. మంచిగా జల్లించి 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల శనగపిండికి ఒక 3 స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నాను. బూందీ ఎప్పుడైనా శనగపిండి అచ్చం శనగపిండితో కాకుండా ఇలా బియ్యం పిండి వేసుకుంటేనే ఆ క్రిస్పీనెస్ వస్తుందండి. 2 కప్పుల శనగపిండికి 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, దీంట్లో ఉప్పు అది ఏమీ కలపట్లేదండి నేను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా, మన దోసపిండి ఉంటుంది కదండి, దోసపిండి గంటె జారు విధంగా అలా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి బూందీ గంటలో వేసుకునేటప్పుడు మంచిగా వస్తాయి బూందీ. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు పల్లీలు, 1/4 కప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే పర్వాలేదు లేదంటే ఏం లేదు. ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు. ఇవి మెయిన్ మనకు కావాల్సినవి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకుందామండి. ఆయిల్ ఎంత హీట్ ఎక్కువ అవుతే అంత బాగా వస్తాయి మన బూందీ. కాబట్టి ఆయిల్ మాత్రం బాగా హీట్ అవనివ్వండి. చూసారా, కొద్దిగా పిండి వేస్తే అలా పైకి తేలాలన్నమాట, అప్పుడు బాగా కాగినట్టు. ఇప్పుడు బూందీ గరిటె తీసుకున్నాను నేను. వేరే చిల్లు గంట ఉన్నా పర్వాలేదండి. బూందీ గంటలో అలా పిండి వేసుకుంటూ మన దోశ ఎలా అయితే తిప్పుతామో అలా తిప్పుకుంటే చక్కగా వస్తాయి బూందీ రౌండ్గా. అలా వేసుకొని చూసారా పైన ఎలా తేలాయో. నూనె బాగా కాగి ఉంటేనే బూందీ అలా పైకి తేలుతుంది, లేదంటే కిందకి చేరిపోతుంది. మెయిన్ టిప్ అండి అది. ఆయిల్ బాగా హీట్ అవుతేనే బూందీ చక్కగా వస్తాయన్నమాట మనకి. అలా వేసుకున్న తర్వాత ఈ గరిటెతోటి కలుపుతూ ఉండాలండి, బాగా కుదుపుతూ ఉండాలి. పైకి కిందకి సైడ్స్లో అంతా కుదుపుతూ ఉండాలి. అప్పుడైతేనే మంచిగా ఫ్రై అవుతాయి మన బూందీ. వేగిపోగానే పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. సోడా కానివ్వండి, ఉప్పు కారం ఏమీ కలపలేదు, అవి లాస్ట్లో కలుపుకోవడమే వేడి మీద ఉన్నప్పుడు. ఇలా ఒక వాయి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఉన్న పిండిని కూడా సేమ్ ప్రొసీజర్లో అలా వేసేసుకోవడమే. వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బూందీ వేసుకున్న తర్వాత గరిటెతో కుదుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కలపటం మాత్రం మర్చిపోవద్దు, అది మెయిన్. పైకి కిందకి కుదుపుకుంటూ ఉండాలి మనం వేసుకున్న బూందీని, లేదంటే ఒక అట్టలాగా అడుక్కి తేలిపోతుంది. చూసారా, ఇప్పుడు సైడ్స్ నుంచి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా మంచిగా కుదుపుకుంటూ మన బూందీని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేగిపోయినాయండి, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఇందాక తీసుకున్న దాంట్లో తీసేసుకొని ఇప్పుడు పల్లీలు అవి ఉన్నాయి కదండి, వాటిని ఫ్రై చేసుకోవాలి.
ఈ బూందీని అంతటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న హాఫ్ కప్పు పల్లీలు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక జీడిపప్పు తీసుకున్నాం కదండి, ఆ జీడిపప్పును కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, అది ఉంటేనే వేసుకోండి, లేదంటే పల్లీలు సరిపోతాయి. ఇవన్నీ మనకి బూందీ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకొని దీన్ని కూడా ఎర్రగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మన బూందీకి. కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాక వీటిని కూడా బూందీలో వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ఉప్పు అంతటా కలిసేలాగా పైకి కిందకి చక్కగా కలుపుకోవాలి బూందీ అంతటిని. అంతే అండి, రెడీ అయిపోయింది మన టేస్టీ క్రిస్పీ బూందీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకా కావాలంటే దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్నప్పుడే వీటన్నిటిని కలుపుకుంటే చక్కగా కలుస్తాయి అన్నమాట. అంతే అండి, టేస్టీ బూందీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.